నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. రోజు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భగీరథ బాలల వికాస కేంద్రం 16వ వార్షికోత్సవ ఉత్సవాలు జరపడం జరిగింది. హెచ్బిఎల్ కామినీ వారు గత 16 సంవత్సరాలుగా భూత్పూర్ మండలం మరియు మూసాపేట్ మండలంలోని 32 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని రోజు వారికి అనుసంధ పౌష్టిక ఆహారం, పాలు, అరటి పండ్లు, మిల్లెట్ చిక్కీ అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 3 జతల యూనిఫామ్ అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం యానివర్సరీ డే జరిపి విద్యార్థులకు కల్చరల్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ పెట్టి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు యాన్యువల్ డేని పురస్కరించుకొని జానంపేట్ గ్రామంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూసాపేట్ మండలం ఎంఈఓ రామేశ్వర్ రెడ్డి, ఏడబ్ల్యూసీ సూపర్వైజర్ సుశీల, పంచాయతీ సెక్రటరీ మాధవి, హెచ్బిఎల్ కంపెనీ యాజమాన్యం తరపున యాదగిరి రెడ్డి లక్ష్మణ్, హెచ్బిఎల్ టీచర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగింది. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బాలేశ్వరి. నేను ఇక్కడ బీబీబీకే భగీరథ బాలల వికాసం అంగన్వాడీలో 2008లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటగా 4 సెంటర్స్ మాత్రమే ఉండేవి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 32 అంగన్వాడీ సెంటర్లను అడాప్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మేము ఈ చిన్నారులకు మిల్క్ అంటే 150 ml మిల్క్ ఇస్తుంటాము. అదేవిధంగా ఇప్పుడు చెక్కీ కూడా ఫ్లేవర్స్ 3 ఫ్లేవర్స్ ఇస్తున్నాం. మిల్లెట్ చెక్కీ, రాగి చెక్కీ, పీనట్ చెక్కీ అని. అదేవిధంగా పిల్లలకు బనానా ఇస్తున్నాము. 3 జతల యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము. పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు ఆటల పోటీలు, ఫ్యాన్సీ కార్యక్రమము, డ్యాన్సులు, ఈ విధంగా వాళ్ళన్ని కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులందరికీ కూడా గిఫ్టులు కూడా ప్రదానం చేస్తుంటాము. అదేవిధంగా మాకు ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నటువంటి టీచర్ వాళ్ళకు, ఆయాలకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళు ఏ టైంలో అడిగినా కూడా వాళ్ళు మాకు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు మాకు చాలా కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తేనే మా ఈ కార్యక్రమం అనేది ఇంత ముందుకు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఇలాంటి వీళ్ళ సహకారం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఇలా మా కార్యక్రమాలు కూడా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్. ఐసిడిఎస్ సూపర్వైజర్ నేను. నా పేరు సుశీల. ఈ భగీరథ బాలల వికాస కేంద్రం వల్ల మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు బాగా పెరుగుతున్నారు. హాజరు బాగా పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు పాలు, పల్లి చెక్కి, అరటిపండు ఇవ్వడం వల్ల కానీ గ్రోత్ బాగా పెరుగుతుంది. మా దగ్గర షామ్మాం పిల్లలు అనేది కొంచెం తక్కువ అయింది. పిల్లలు కానీ సెంటర్కి బాగా స్ట్రెంత్ పెరుగుతున్నది. వీళ్ళ వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి. కాకపోతే ఏమంటారు, ఇంకా కొన్ని 12 సెంటర్ మూసాపేటలో 12 సెంటర్లు తీసుకున్నారు. కాబట్టి ఇంకా మూసాపేటలో మొత్తం 30 సెంటర్లు ఉన్నాయి. ఇంకా 18 సెంటర్లు కానీ వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలని మేము కోరుచున్నాము. అందరికీ నా పేరు కృష్ణవేణి. జానంపేట ఫస్ట్ సెంటర్, అంగన్వాడీ ఫస్ట్ సెంటర్. మా అంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు పిల్లలకు ఒక గుడ్డు, పౌష్టికాహారం, అన్నం, పప్పు, కూరగాయలతో పాటు మేము ప్రతిరోజు ఇస్తున్నాము. కానీ మాకు హెచ్బిఎల్ కంపెనీ నుంచి మాకు ఎక్స్ట్రా అంటే కొంచెం అదనంగా వస్తుంది. అదనంగా రావడం వల్ల మా పిల్లలు కూడా కొంచెం బరువులు కూడా ఎవ్వరు తక్కువ లేరు. బరువులు మంచిగా పెరుగుతున్నారు. శామ్యాం లేరు సెంటర్లో, శామ్యాం తక్కువగా అయిపోయినరు. మాకు హెచ్బిఎల్ కంపెనీ నుంచి పాలు, గుడ్డు, అరటిపండు, చెక్కీలు సంవత్సరానికి 3 జతల యూనిఫామ్స్ వస్తున్నవి. ఈ మధ్య మాకు గత సంవత్సరం టీవీ కూడా అడాప్ట్ చేసిండ్రు. మాకు టేబుల్స్, ఫ్యాన్స్ అంగన్వాడీ సెంటర్లో ఏ ఇబ్బంది లేకుండా ఉన్నవి. ఇంకా పిల్లలు కూడా ప్రతిరోజు పెరుగుతున్నారు. అదనంగా మాకు ఇవ్వడం వల్ల ప్రతిరోజు పిల్లల సంఖ్య పెరుగుతుంది. వారికి మేము బర్త్డే ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. బర్త్డే ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా పిల్లలకు చిన్నగా గిఫ్టులు, ఏదో మనకు నచ్చిన గిఫ్టులు పిల్లలకు ఇస్తున్నాము. మా అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలకు 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత అన్నప్రసన్న కూడా చేస్తున్నాము పిల్లలకు. ఇంకా
పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. దయచేసి మా అంగన్వాడీ సెంటర్లో ప్రస్తుతం నా సెంటరే ఉంది, 30 మంది పిల్లలు ఉన్నారు సెంటర్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలు. కానీ సెంటర్ నాకు ప్రైవేట్ బిల్డింగ్ కావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తే కూడా మీకు కృతజ్ఞతలు ఏమనాలి. అంగన్వాడికి తోలిచ్చినందువలన మా పిల్లలు బరువు కూడా బాగానే ఉన్నారు. ఫుడ్ కూడా టైంకి పెట్టడం ఉన్నది. గుడ్లు, చిక్కీలు, అరటి పండ్లు, పాలు అన్నీ కరెక్ట్గా ఇస్తారు. మంచిగా చూసుకుంటారు. పిల్లలు మాత్రం నీట్గా క్రమశిక్షణగా పెరుగుతారు. బరువు కూడా బాగానే ఉన్నారు. గేమ్స్లల్లా, డ్యాన్స్లల్లా ప్రతి ఒక్క దాంట్లో ఫాస్ట్గా. టీచర్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఆయా కూడా చాలా మంచిగా చూసుకుంటారు. మా మీద మాత్రం పిల్లలు ఇట్లా గుండె వగిలి ఉండడం కానీ అట్లా మమ్మల్ని అస్సలకి పట్టించుకోరు. మేడం వాళ్ళపైనే ఆధారపడి వాళ్ళపైనే ఉంటారు. వాళ్ళకు కూడా హెచ్బిఎల్ కంపెనీ పాలు, గుడ్లు అవన్నీ పాలు, పండ్లు, చెక్కీలు, గుడ్లు, యూనిఫామ్స్ ఇవ్వడం ఇస్తున్నారు కాబట్టి మా పిల్లలు కూడా క్రమశిక్షణగా చాలా చక్కగా అందరూ వస్తున్నందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు.